హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే. ఇంకా నా ఛానల్ ఎవరు చూస్తున్నారో ఇంకా చూసేవాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే ఒక లైక్ ఒక 10 మందికి ఇలాగ రీచ్ అవుతుంది. ప్లీజ్ చెయ్యండి. ఇడ్లీ చేస్తాను అంటే ఈరోజు ఇడ్లీ చేస్తానని కాదు, కాకపోతే దోశలు చాలా రోజులు అయిపోయింది. ఇంక ఈరోజు అయితే ఇడ్లీ చేస్తాను, మళ్ళీ రేపటి నుంచి దోశ చేస్తాను. ఇంకా ఇగోటి ఇడ్లీ ప్లేట్లన్నీ కూడాను కడిగేసుకొని తుడుచుకొని మళ్ళీ నెయ్యి అనేది రాసుకున్నాను అనమాట. నెయ్యి ఇదిగోటి మేము ఇంటికాడ చేసిన నెయ్యి అనేది. దీంట్లో అన్ని దాంట్లో కూడాను ఇడ్లీ పిండి అనేది గరిటెతో వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటాను. పెట్టాక చూపిస్తాను. ఇంక ఇడ్లీ పిండి అయితే కప్పుల్లో మొత్తం వేసాను, స్టవ్ మీద కూడా పెట్టాను అనమాట. స్టవ్ ఇగో డక్కన పెట్టేసుకోవడమే. పక్కన ఇదిగో చట్నీ కూడాను కొబ్బరి చట్నీ, ఇది కూడా వేయించేసుకున్నాను. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇది మిక్సీ చేసేస్తే చాలు. కాకపోతే ఈ మధ్యలో నా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి తీసేస్తాను. తీసేసి మొత్తం మిక్సీ చేసిన తర్వాత మా చిన్నపాప ముట్టుకు కొంచెం తీసి అప్పుడేంటంటే లాస్ట్లో ఈ పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేసుకుంటాను. కారము అయితే మా చిన్నపాప తిందు, మా పెద్ద పాపకి అయితే చిన్నప్పటి నుండి అలవాటేమి. దీనికైతే ఇంకేవైనా ఫుడ్ తినేస్తుంది. అంటే బయట కొన్నివి నూడిల్స్, ఏవైనా గారి ఇలాంటివి చట్నీ ఉన్నా సరే కారంగా ఉన్నా తినేస్తుంది. కానీ ఇంట్లో మాత్రం కొంచెం కారమైనా సరే తిందు, ఊసేద్ది. ఎందుకు వచ్చింది వేయడమే మానేసాను అందుకని. ఇడ్లీ అయితే అయిపోయింది, చేస్తాను. ఇడ్లీ అనమాట. ఇంకా చట్నీ కూడా తాలింపు అనేది పెట్టాను. చట్నీ ఇంకా మా ముగ్గురికి చట్నీ అనమాట, మా పెద్ద బాబుకి, నాకు, మా ఆయనకి. ఇంక ఇది మిగిలిపోయిన పప్పు, అది ఇడ్లీ రుబ్బు అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇంక రేపటికి అవుద్ది. ఇది మా పిల్లలు ఇద్దరు మట్టుగా ఇది అవుద్ది. ఇంక ఇది మా చిన్న పాపకి అనమాట, కొబ్బరి చట్నీ. ఇంక ఇందులో ఇడ్లీ కలిపేసి దాన్ని తినిపిస్తాను. ఈరోజు చికెన్ కర్రీ. ఈరోజు సండే కదా, చికెను నేనైతే వండట్లేదు, మా ఆయన వండుతాండ్రు. మా ఆయన చికెన్ వండుతున్నారు. ఈరోజు అయితే మా ఊరికి వెళ్తాము. మా ఊరికి వెళ్ళేసి అటు నుంచి ఇలాగా టైం అయితే ఈరోజు అయితే షాప్కి వెళ్తాను అనుకుని ఈరోజు మొత్తం సగం అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 1:30 ఇలాగ అవుతుంది. ఇంక మేము మా ఊరికి వెళ్ళేటప్పటికి 2 ఇలాగ అవుతుంది. మా ఊరికి వెళ్ళిపోతాము, ఎందుకంటే సండే కదా, మా పిల్లలు అందరూ ఆడుకుంటారు పిల్లలతో పాటు. ఇంక వెళ్ళిపోతాము, బయలుదేరిపోయాము. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవడమేని. చూడండి అప్పుడే ఎక్కిపోయి ఉన్నారు. ఏడు బాబా ఏటంటాను ఇల్లా, మరి తప్పదు, ఏడ్ చేస్తాము. మా ఆయన అంటారు ఇల్లు తల మెరిసిపోతుందంట. మెరుస్తుంది అలాగనే, ఎందుకంటే పక్కన ఇల్లు కడుతున్నారు, అంటే ఇంటి మీద ఇల్లు కడుతున్నారు. దానివల్ల ఏంటంటే సున్నము, సిమెంటు, ఇసుక, ధూళి, దుమ్ము అంతా కూడా మా ఇదిగోండి చూడండి యువతల ఈ పరిస్థితి అనమాట. తుడిచాను ఈరోజు 3 సార్లు తుడిచాను. రోజు కూడా అదేని, నేను ఉంటే మాత్రం తుడుస్తాను, లేదంటే మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఈవినింగ్ ఒకసారిని. నేను లేకపోతే కనుక ఇలా ఉంటుంది పరిస్థితి. సిమెంట్ ధూళి, ఇసుక ధూళి, దుమ్ము ధూళి అంతా కూడా ఇక్కడికి వచ్చేది. మరి తప్పదు, మళ్ళీ మేము అటు నుండి వచ్చాకే మేము తొడాల్సి వస్తుంది అనమాట. ఇంకా నేను లైట్లు ఇవన్నీ ఆఫ్ చేసేస్తాను. మా ఊరికైతే
అయితే వస్తాము, మా ఇంటికి కూడా వస్తాము. ఈరోజు మా అత్తమ్మ అయితే మందేలతోటి మందు అనేది తయారు చేసి ఉంది. అది ఎలాగుంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. మా ఆయన మా పెద్ద పాప తాగుతారు. మేము వచ్చేటప్పటికి మా అత్తమ్మ మందు అనేది తయారు చేస్తుంది. దేనికి ఉపయోగపడుతుంది తాగితే అనేది కూడా మీకు చెప్తాను. ఎవరిచ్చారు? అప్పిచ్చిందే. అప్ప ఒక థ్యాంక్ యూ చెప్పవా? అప్పిచ్చిందా ఐస్ క్రీము? బాగుందే ఐస్ క్రీము. మందు అనేది ఒక చెట్టు కింద వేళ్ళతోటి తయారు చేస్తారన్నమాట. వేళ్ళు ఏంటంటే బాగా దంచి ఎండబెట్టి దాని కింద పక్క తీసి ఇవన్నీ కూడా చేసి పొడి చేసి జల్లించి ఇవన్నీ కూడా చేస్తారు. చాలా పెద్ద ప్రాసెస్. తాగడం కూడా చాలా కష్టం, చేయడం కూడా చాలా కష్టం. ఇంక ఇది వెంటనే చేసి తాగేయాలన్నమాట. అలాగా టైం కేటాయించి అలాగా విడిచిపెట్టి ఉంచుతాను. కాకపోతే మా అత్త మార్నింగే చేస్తుంది. నేను వెళ్ళేటప్పటికి 3 అయిపోయింది. కొంచెం టేస్ట్ కొంచెం అటు ఇటు అలాగ అయిపోద్ది, కానీ పర్లేదు తాగేశారు. ఇంకా మా ఆయన, మా అత్తమ్మ, మా ఆడపడుచు వీళ్ళు మాత్రమే తాగారు. మేమైతే తాగలేము, ఎప్పుడు తాగలేదు కూడా. మా పెద్ద పాప తాగే ఉంది. అది తాగితే ఉపయోగం ఏంటి అంటే, ఒకవేళ ఏవైనా దెబ్బలు తగిలినా, దుమ్ములు జాయింట్లు విరిగినా ఏవైనా అయితే కనుక ఒక మంత్లీ 2 times కానీ అలా తాగితే కనుక దాని బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఈ చుట్టుపక్కల మొత్తం కూడాను ఒక నానమ్మ అనేది క్లీన్ చేస్తుంది. డే మార్నింగ్ మొత్తం కూడాను, అంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడాను దీపం పెట్టడం కానీ మొత్తం క్లీన్ చేయడం కానీ మొత్తం కూడాను ఆ నానమ్మ చేస్తుంది. ఇంకా మా ఊరు కూడాను చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ 2 షుగర్ పళ్ళు చెట్లు కూడా వేసుకున్నారు కదా, అక్కడ బెంచీలు కూర్చోడానికి కూడా ఉన్నాయి. ఇంకా చుట్టూ కూడా ఇలాగ ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి అన్నారు. ఇంకా 3:30 అవుతుంది టైము. అమ్మ అది ఎక్కడది బాలు? స్కూల్ది కదా, ఇచ్చేయాలి, అలా పట్టుకొని రాకూడదు సరేనా, తర్వాత ఇచ్చేయాలి. ఇంకా మొత్తం కూడాను ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయి ఉన్నారు. ఇక్కడ కర్రలు అనేవి చేరుతున్నారు కదా, మా ఆయన వాళ్ళ మేనమామ, సొంత మేనమామ. ఇంకా నాకు చిన్న అవుతారు. మొత్తం కర్రలేనమాట. అంటే చెట్లు ఊర్లో, అంటే వాళ్ళ తోటలో చెట్లు అనేవి ఎండిపోతే ఇలా కర్రలు అనేవి తీసుకొని స్టోర్ చేసుకుని ఉంచుకుంటారు అనమాట. ఇంకా అక్కడ పువ్వుల తడి, ఆవులు. ఇంక ఇది కూడాను స్కూల్ అనమాట. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు. ఆ పక్కన అంగన్వాడి. మా ఊర్లో చిన్న ఊరు అయినా సరే 2 కూడా ఉన్నాయి. ఏమి ఇబ్బంది పడక. ఇక్కడ మేము మొన్నసారి వచ్చేటప్పటికి ఈ చెట్టుకి, అంటే ఈ ఆనపాదికి బేవత్సమైన కాయలు చాలా నిండుగా ఉన్నావు. ఇప్పుడు ఏంటంటే ఈ వారంలోన కొన్ని తీసేసి వండుకొని తినేసి సేలింగ్ కూడా అయిపోయినట్లు ఉన్నాయి. ఈ వారం వచ్చేటప్పటికి తగ్గిపోయి ఉన్నాయి. చాలా నిండుగున్నాను. అప్పుడే నేను వీడియో తీసి పెట్టాల్సింది, కానీ తీయలేకపోయాను. ఒకప్పుడు మేము ఉండేటప్పుడు అయితే ఇదంతా కూడా ఓపెన్ అని దడులు ఏమీ కట్టలేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి మట్టుకు వాళ్ళు దడులు ఏదని కట్టుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు అయితే అక్క చెల్లెళ్ళు కాదు, పిన్ని కూతురు వరుస. తిన్నారు ఇద్దరు, కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ప్రతి సండే రావాలి. బాగా ఆడుకుంటారు, మంచిగా ఏం కొట్టుకోరు. చెమట తుడిచేస్తున్నా పాపకి. చెమట వస్తుంటే ఒకరు చెమట షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. తెగ మురిసిపోతున్నారు అన్నమాట చెమట. ఇంకా నా కూతురికి అయితే ఆ పక్కనున్న కోడి మీదే కన్ను. ఎందుకంటే ఆ కోడి ఊజులో ఒక కోడి అనేది ఉంది, వాళ్ళు కొత్తగా కొన్నారు. దానికి ఏంటంటే తాడు కట్టేసి లోపల పెట్టుకున్నారు. మినిమం 2 days 3 days వరకు కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే ఎక్కడ కొన్నారో అది అక్కడ చేరిపోద్ది అనేసి. కానీ నా కూతురికి అయితే దాని మీద కొనుంది. అది ఇప్పేసి విడిచిపెట్టే అనేసి చెప్తుంది, కానీ అవ్వదు అనేసి. చివరిలో ఫొటోస్ తీస్తాను, ఏమైనా పోజ్ ఇవ్వండి అనేసి అంటే ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి. ఇంక నేనే షాప్కి వెళ్ళలేదు కదా, షాప్ పరిస్థితి కదా. నా పక్క షాప్ కూడాను వాళ్ళు వర్క్ అనేది చేయిస్తున్నారు. తొందరలో అది కూడా ఓపెన్ చేస్తారు. కనిపించాయి మా ఊరికి వెళ్ళిపోయాక. ఇంక ఇవి మాకు కొనమని చెప్పి పేర్చి పెట్టారు. ఇంక వాళ్ళకి ఇంటికాడ పెట్టి నేను వచ్చి కొనేసి వెళ్ళిపోయాను. ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. పావే ఇవ్వండి, కొంచెం మంచిగా ఇవ్వండి. చూడండి ముక్కలు అయిపోయింది.